అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తమిళనాడులో స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్ ఎస్ఐఆర్ రచ్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఎస్ఐఆర్ ఫస్ట్ స్టేజ్ పూర్తయింది. ఇందులో భాగంగా ఓటర్ల జాబితా నుంచి 97.37 లక్షల మంది పేర్లను ఎన్నికల సంఘం తొలగించింది. ఇందులో 26.94 లక్షల మరణించిన వారి పేర్లు కాగా 66.44 లక్షల మంది ఇతర ప్రాంతాలకు మారిన వారు, 3.39 లక్షల మందివి డూప్లికేట్ ఎంట్రీలుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ రివిజన్ కు ముందు రాష్ట్రంలో 6.41 కోట్ల ఓటర్లు ఉండగా ఇప్పుడు 5.43 కోట్లకు తగ్గింది. ఇక చెన్నైలోని 14.25 లక్షల పేర్లు తొలగించారు. ఈ ప్రక్రియపై డిఎంకే, కాంగ్రెస్ కూటమి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా అన్నా డిఎంకే మాత్రం మద్దతు తెలిపింది. తొలగించిన పేర్లలో ఉన్న వారు ఓటు హక్కు కోసం జనవరి 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఈసీ తెలిపింది. ఇక తమిళనాడులో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ రచ్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఎస్ఐఆర్ ఫస్ట్ స్టేజ్ పూర్తయింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ శ్రీత. 2027కి సంబంధించి రానున్నటువంటి ఎలక్షన్స్ లో భాగంగా కూడా కమిషన్ అయితే మాత్రం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మాత్రం ప్రారంభించింది. దీనిపైన తమిళనాడులో ఇదివరకే పెద్ద రచ్చ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా అయినప్పటికీ ఒక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మాత్రం చేపించాలనేసి అయితే మాత్రం అలాగా సెంట్రల్ నుంచి వచ్చినటువంటి ఒక ఎలక్షన్ కమిషన్ అయితే మాత్రం దాన్ని ఫస్ట్ స్టేజ్ అయితే మాత్రం పూర్తి చేసింది. దీంట్లో భాగంగానే మొత్తం అంతా కూడా తమిళనాడుకి సంబంధించి తమిళనాడు రాష్ట్రం మొత్తం కూడా దాదాపుగా 97 లక్షల వరకు ఓటర్లను అయితే మాత్రం తొలగించినట్టుగా కూడా ఎన్నికల కమిషన్ అయితే చెప్పింది. దీంతో తమిళనాడులో నిర్వహించినటువంటి ప్రతి ఓటర్ల జాబితా కూడా కమిషన్ సంచలనటువంటి గణాంకాలను కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 97 లక్షల మందిని అయితే మాత్రం ఒక జాబితా నుంచి కూడా తొలగించినట్టుగా కూడా తెలిపింది. దీంట్లో అధికంగా కూడా వేరే ప్రాంతాలకు బదిలీ అయిన వారు ఉన్నారు, తర్వాత మరణించిన వాళ్ళు, అలాగే నకిలీ ఓటర్లుగా ఉండేటువంటి వాళ్ళంతా కూడా 97 లక్షల మందిని తొలగించినట్టుగా కూడా అధికారికంగా కూడా ఈ గణాంకాలు అయితే తెలుపుతా ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే చెన్నై రాష్ట్రం, తమిళనాడు రాష్ట్రం రాజధానిగా ఉన్నటువంటి చెన్నైలోనే దాదాపుగా 14.25 లక్షల మందిని తొలగించినట్లుగా కూడా చెబుతా ఉంది. దీంతో పాటుగా ఇప్పుడు మొత్తానికి తమిళనాడు రాష్ట్రానికి మొత్తంగా పాటు 6.41 కోట్ల మంది నుంచి ఇప్పుడు 5.43 కోట్లకి అయితే చేరినట్టుగా కూడా అధికారికంగా కూడా ఒక ఎలక్షన్ కమిషన్ అయితే కూడా తెలిపింది. దీని ద్వారా ఇప్పటికే గతంలో చూసుకుంటే మాత్రం బీహార్ ఎలక్షన్ కి సంబంధించి కూడా ఈ ఎఫెక్ట్ కి సంబంధించి అక్కడ ఎన్డీఏ కూటమి కూడా అధికారంలోకి వచ్చిందనేసి లోకల్ గా ఉన్నటువంటి పార్టీలంతా కూడా, అలాగే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో కూడా దీనికి వ్యతిరేకతలు అయితే చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక తమిళనాడుకి సంబంధించి అయితే మాత్రం ముందుగా నుంచి కూడా టీఎంకే పార్టీ గాని, అలాగే ఏఐడిఎంకే పార్టీ గాని వీళ్ళంతా కూడా దీనికి అగనిస్ట్గా అయితే మాత్రం పనిచేస్తా ఉన్నాయి. దీంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి తీవ్ర వ్యతిరేకత కూడా చేస్తుంది. అలాగే విజయ్ టీవీకే పార్టీ కూడా దీనికి అగనిస్ట్ గా ఉండేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితిగా ఉంది. అయినప్పటికీ ఒక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కి మాత్రం ఎలక్షన్ కమిషన్ మాత్రం ఫస్ట్ స్టేజ్ కి సంబంధించి 97 లక్షల వరకు ఒక ఓటర్లను కూడా తొలగించడం అయితే జరిగింది. దీంతో ఇప్పటి వరకు అంటే ఇది ఒక ప్రక్రియ వచ్చి మాత్రం ఎవరైతే నకిలీ ఓటర్లుగా ఎవరైతే ఉన్నారో, అలాగే చనిపోయిన వంటి వాళ్ళు కానీ, అలాగే వేరే ప్రాంతాల నుంచి వచ్చి చేరినటువంటి వాళ్ళు కానీ, అటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళని ఐడెంటిఫై చేసి అటువంటి వాళ్ళంతా తొలగించేటువంటి ప్రక్రియగా కూడా ఇది జరుగుతుందనేసి అయితే ఎలక్షన్ కమిషన్ అయితే చెప్పింది. దీనికి లోకల్ గా ఉండేటువంటి పార్టీలన్నీ కూడా దీనికి వ్యతిరేకంగా కూడా చేస్తున్నాయి. అలాగే వాళ్ళకి అంటే లోకల్ పార్టీకి సంబంధించి వాళ్ళకి ఏవైతే ఎవరైతే కన్వీనియంట్ గా ఉంటారో వాళ్ళంతా కావాలనేసి సెంట్రల్ గవర్నమెంట్
వాళ్ళంతా కూడా తీసేస్తున్నట్టు అనేసి దీనికి వ్యతిరేకంగా కూడా చాలా పోరాటాలు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే తమిళనాడులో నెలకొంది. ఇక 2027లో రానున్నటువంటి ఎలక్షన్ నేపథ్యంలోనే ఈ యొక్క సర్ణ అయితే మాత్రం ప్రారంభించింది. ఈ యొక్క ఫస్ట్ మొదటి దశకి సంబంధించి అయితే మాత్రం దాదాపు 97 లక్షల మందిని అయితే తొలగించి, అంటే ఒక్కొక్క జిల్లాలకు సంబంధించి కూడా దాదాపు 17-18% ఓట్లనంతా కూడా తీసేసినట్టుగా కూడా అధికారికంగా కూడా తెలుపుతాంది. ఈ యొక్క గణాంకాలనంతా కూడా లెక్కేసుకుంటే దాదాపు 97 లక్షలు అంటే కోటికి దగ్గరగా ఉన్నటువంటి ఓటర్లంతా కూడా దీంట్లో ఎక్కువగా నకిలీ ఓటర్లు కానీ, అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చి చేరిన వాళ్ళు కానీ, లేదా తమిళనాడు నుంచి వేరే ప్రాంతాలకి బదిలీ అయినటువంటి వారు కానీ, ఇక మరణించిన వాళ్ళని తీసేసుకుపోవడం కానీ, ఇటువంటి వాళ్ళంతా ఐడెంటిఫై చేసి మొత్తం అంతా కూడా దీంట్లో ఎలక్షన్ కి ఓటర్లకు సంబంధించి అయితే మాత్రం తీసేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఒకవేళ దాంట్లో ఉన్నటువంటి ఒరిజినల్ గా ఉన్నటువంటి ఎవరైనా కూడా దాంట్లో తీసేసినటువంటి పరిస్థితి అయితే ఉంటే మాత్రం జనవరి 18 వరకు కూడా వీళ్ళు మళ్ళీ నమోదు చేసుకునేటువంటి అవకాశం కూడా ఎలక్షన్ కమిషన్ అయితే వాళ్ళకైతే అవకాశం కూడా కల్పిస్తా ఉంది. దీంతో మళ్ళీ వాళ్ళకి ఓటు వేసేటువంటి అవకాశం కూడా కల్పించే విధంగా ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళకి ఒక అవకాశం కూడా తమిళనాడులో అయితే కల్పిస్తాను. ఇక 27లో ప్రధానంగా రానున్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ నేపథ్యంలో కూడా ఇటువంటి సర్ణ అయితే మాత్రం మొదటి దశ అయితే మాత్రం ప్రారంభించింది. ఇక రానున్నటువంటి రోజుల్లో కూడా మళ్ళీ దీనిపైన పూర్తి గణాంకాలను తీసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన అయితే మాత్రం మళ్ళీ ఫిల్టర్ చేసిన తర్వాత దాంట్లో మళ్ళీ ఏవైతే ఫేక్ ఓటర్స్ అయితే ఉన్నారో, మళ్ళీ ఎటువంటి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా ఐడెంటిఫై చేసి మళ్ళీ తీసేటువంటి ప్రక్రియ అయితే జరుగుతుంది. ఇప్పటికే ఒక తమిళనాడులో దీనిపైన అయితే పెద్ద దుమారం అయితే రేపుతున్నటువంటి పరిస్థితి. ఇక అధికార పార్టీ అయినటువంటి డిఎంకే పార్టీ కానీ, దీనికి టీవీకే పార్టీ అంటే విజయ్ టీవీకే పార్టీ కానీ, దీనిపైన అయితే కాంగ్రెస్ పార్టీ, వీటన్నిటి మూడు పార్టీలంతా కూడా దీనికి తీవ్ర వ్యతిరేకత కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిపైన నిరసనలో కూడా చేసినటువంటి పరిస్థితులు అయితే తమిళనాడులో నెలకొన్నప్పటికీ ఈ స్పెషల్ రివిజన్ కి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఎలక్షన్ కమిషన్ అయితే మాత్రం దీన్ని తీసేసేటువంటి పరిస్థితి కూడా నిలబడింది. అయితే నరేష్, మీరు అన్నట్లు కూడా ఏదైతే డివికే కానీ టీవీకే కానీ ఇతర పార్టీలు కానీ ఇవన్నీ కూడా ఎస్ఐఆర్ ని వ్యతిరేకించడానికి ప్రధానంగా ఉన్న వారికి అభ్యంతరాలు ఏంటి? వారు ఎందుకు ఈ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? ప్రధానంగా చూసుకుంటే మాత్రం డిఎంకే పార్టీ కానీ టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ఓటర్లు ఎక్కువగా కూడా దూర ప్రాంతాలకి నుంచి వచ్చిన వారు, లేదా కొత్తగా చేరేటువంటి వాళ్ళు కానీ, పాతగా ఉన్నటువంటి వాళ్ళు కానీ దీంట్లో మాత్రం ఉన్నారు అనేసి అయితే వాళ్ళ ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి ఓటర్లని స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్ వాళ్ళు కావాలనేసే వాటిని అంతా కూడా ఈ యొక్క పేరుతో వాటిని తీసేస్తున్నారు అనేసి అయితే చెప్తున్నారు. ఇక రానున్నటువంటి ఎలక్షన్ లో వీళ్ళ ఓటు శాతం పూర్తిగా కూడా తగ్గిపోతుంది అనేసి అయితే చెప్తున్నారు. బీహార్ లో జరిగినటువంటి ఎలక్షన్ లో కూడా ఇదే ప్రక్రియ కొనసాగించి ఎన్డీఏ అధికారంలోకి వచ్చిందనేసి అయితే మాత్రం ఆరోపణలతో ఇప్పుడు డిఎంకే పార్టీ కానీ, టీవీకే పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ దీనిపైన పూర్తిగా కూడా వ్యతిరేకత అయితే చూపిస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ దీనిపైన పెద్ద ఎత్తున కూడా ఓట్ చోరీ అనే కార్యక్రమాలు కూడా చేపడుతుంది. దీనికి ఈ యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కి సంబంధించినటువంటి ఒక ప్రక్రియ ఏంటంటే లోకల్ గా ఉన్నటువంటి పార్టీలకి సంబంధించినటువంటి ఓటర్లని తీసేయడమే ఈ యొక్క కార్యక్రమం అనేసి దీనికి లోకల్ పార్టీలంతా కూడా దీనికి వ్యతిరేకత అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీని ద్వారా ఏంటంటే నకిలీ ఓటర్లని అలాగే చనిపోయినటువంటి ఓటర్లని మాత్రమే దీంట్లో నుంచి తీసేయబడుతుంది అనేసి అయితే మాత్రం సార్ చెప్తున్నప్పటికీ, కానీ లోకల్ పార్టీలు అయితే మాత్రం వాళ్ళకి అనుకూలమైనటువంటి ఓటర్లంతా కూడా తీసేసి ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళని అధిక శాతంగా పెట్టి వాళ్ళు అధికారంలోకి వచ్చేదానికి ఒక ప్రయత్నాలు చేస్తున్నారు అనేసి అయితే మాత్రం ప్రధానంగా వాళ్ళ ఆరోపణలు. అందుకోసమే దీనికి సర్కు సంబంధించినటువంటి ప్రక్రియకి వాళ్ళు పూర్తి స్థాయిలో వ్యతిరేకత అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.